మరి ముఖ్యంగా గత ఎన్నికల్లో తొలిసారి ఓటు వినియోగించుకున్న వారు ఏ జిల్లాలో అధికంగా ఉన్నారు? ఇప్పటికే గుర్తించిన అధిష్టానం జిల్లాల వారీగా రెండో శ్రేణి నాయకత్వానికి తొలి దశలో ప్రాథమిక సర్వే చేసేందుకు సన్నద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. రెండు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలు సహా తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాల్లో యువ ఓటర్లను సర్వే చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది. రాయలసీమ ప్రాంతంలో జనసేన ముందు నుంచి నిర్మాణపరమైన బలహీనతలు ఎదుర్కొంటోంది. అయితే ఇటీవలి కాలంలో ఈ పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది. రాయలసీమలోని పట్టణ ప్రాంతాల్లో జనసేనకు క్రమంగా ఆదరణ పెరుగుతోంది. దీంతో వైసీపీ బేస్ దెబ్బతింటోంది. ఈ ప్రమాదాన్ని పసిగట్టిన వైసీపీ నాయకత్వం జనసేన లక్ష్యంగా రంగంలోకి దిగింది. దీర్ఘకాలిక లక్ష్యంతో కొంతమంది నేతలను కోవర్టులుగా జనసేనలోకి పంపాలని ప్రతిపక్ష వైసీపీ నేతలు ఆ పార్టీ అధిష్టానానికి సూచించిన అధినాయకత్వం ససేమిర అన్నట్టు తెలుస్తోంది. సొంత పార్టీ నాయకత్వాన్ని చేజేతులా ప్రత్యర్థి పార్టీలో చేర్పించడం, కూర్చున్న కొమ్మను నడుపుకోవడమేనంటూ సూచనలు చేసిన వారికి తలంటినట్టు తెలుస్తుంది. కోస్తా ప్రాంతంలోని గుంటూరు జిల్లాలో మహిళలు కేంద్రంగా పార్టీని బలోపేతం చేసే దిశగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విస్తరణ ప్రణాళికను ఇప్పటికే సిద్ధం చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఉమ్మడి నెల్లూరు జిల్లా, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో బలమైన నేతలు ఉన్నారని పార్టీ హైకమాండ్ భావిస్తుంది. అక్కడ నాయకత్వాన్ని మరింత పటిష్టం చేసి పార్టీ కార్యక్రమాలను వేగవంతం చేయాలని డిప్యూటీ సీఎం నిర్ణయించారు.